శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. నేను బ్రహ్మేశ్వరి, ఏలూరు. నేను ఈ రోజున శ్రీ మహాభాగవతం రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించిన శ్రీ మహాభాగవతం చదవడం పఠనం మొదలు పెడుతున్నాను. మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్కంధాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మొత్తం 5 పుస్తకాల సెట్ ఇది. దీంట్లో ముందుగా మనం దీని అనువాదకులు విశ్వనాథన్ సత్యనారాయణమూర్తి గారు, అలాగే డాక్టర్ దావులూరి కృష్ణకుమారి గారు అనువదించారు. రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ వాళ్ళు దీన్ని ప్రచురించారు. ముందుగా ప్రకాశకుల మాట విందాము. సనాతన ధార్మిక స్పృహను ఈ జాతికి ఊపిరిగా అందించిన అద్భుత ప్రక్రియ పురాణం. సనాతన ధర్మాన్ని సామాన్యులకు అందించే అసామాన్య గ్రంథం మహాపురాణం శ్రీ మహాభాగవతం. భగవంతుని ద్వారా చెప్పబడింది. భగవద్గీత అయితే భగవంతుని గురించి చెప్పబడింది భాగవతం. ఈ మహాగ్రంథాన్ని సమకాలీన సమాజానికి అన్వయిస్తే యుగ ధర్మం ఆవిష్కృతం అవుతుంది. భాగవత దివ్య గ్రంథంలో అంతటా అంతర్యామిగా వెలుగుతున్నవాడు నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ. భాగవత మహాపురాణానికి అక్షరమైన రూపాన్ని అందించిన వారు కృష్ణ ద్వైపాయుడైన వ్యాస భగవానుడు. భాగవత పురాణాన్ని తెలుగు వారికి తేనెల విందుగా చేసిన వారు సహజ కవి బొమ్మెర పోతనామాత్యుడు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అనే భాగవతంలోని పద్యం తెలుగువారి లోగిళ్లలో వినసొంపుగా వినిపిస్తుంది. ఒక తరం అందరికీ కూడా ఈ బొమ్మెర పోతనామాత్యుల పద్యాలన్నీ కూడా కంఠతా వచ్చి ఉండేవి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తెలుగులోకి అనువదించమని ఆనతిని ఇవ్వడం ద్వారా ఈ మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ఈశ్వర ప్రేరితమై తెలుగువారి అభిమాన కావ్యమై తరతరాలుగా తెలుగు హృదయాలను రంజింపజేస్తోంది. జ్ఞానం అనే వెన్నతో కాచబడి భక్తి అనే మధుర అమృతంలో ముంచబడిందే భాగవతం. భగవాన్ శ్రీ రామకృష్ణులు అలా అన్నారు. కలియుగ జీవులకు భాగవతం అలౌకికమైన మార్గాన్ని చూపించింది. భాగవత స్వరూపాన్ని సర్వ వేదాంతాలకు సారంగా, అద్వితీయ బ్రహ్మాత్మ లక్ష్మణ ప్రతిపాదికం, కైవల్య ప్రయోజనం అంటూ భాగవతమే తెలియచేసింది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై కైవల్య పదాన్ని చేరడానికే అంటూ శ్రీ పోతనామాత్యుడు భాగవతాన్ని ప్రారంభించారు. శ్రావ్యమైన పదసొంపుతో చక్కని రచనా నైపుణ్యంతో సాగిన ఈ పద్య రచన చదివిన వారి మనస్సులను రంజింపచేస్తుంది. ధ్రువుడు, ప్రహ్లాదుడు, వామనుడు, భీష్ముడు, గజేంద్రుడు మొదలైన పుణ్య పురుషుల కథలు చదువుతున్నప్పుడు భక్తి పారవస్యం పొంగి పొరలుతుంది. మధ్య మధ్యలో జ్ఞాన మిశ్రితమైన పద్య వాక్యాలు అద్వైత మకరందాన్ని అందిస్తాయి. భక్తి జ్ఞానాల సమ్మిశ్రితమైన భాగవతంలో భక్తి ద్వారా బ్రహ్మజ్ఞానం ఎలా సంపన్నమవుతుందో వివరించబడింది. ఇటువంటి భాగవత నవనీతాన్ని 2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో 2 ధార్మిక సంస్థలు సంయుక్తంగా ముద్రించాయి. అయితే పాఠకులు మరియు పండితుల అభ్యర్థన మేరకు రామకృష్ణ మఠం వారు కొంతమంది విద్వాంసులచే పోతన విరచిత భాగవతానికి తాత్పర్యాలను సరళ భాషలో రాయించి సందర్భానుసారం కొద్దిపాటి వివరణను దానితో పొందుపరచడం జరిగింది. ఆ వివరణ ఏ పద్య తాత్పర్యానికి అవసరమో దాని కిందే పొందుపరచడం జరిగింది. సందర్భానుసారం పురాణ వేదాంత సారాన్ని చక్కని గ్రామ్య భాషలో ప్రబోధించిన శ్రీ రామకృష్ణుల అమృత వచనాలను కూడా ఉటంకించడం జరిగింది. దీన్ని ఈ వింటున్న పాఠకులు గమనించగలరు.
ఈ బృహత్తర యజ్ఞంలో పాల్గొన్న అనువాదకులందరికీ కూడా ప్రకాశకులు అలాగే మనము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అందరూ ఈ మహాభాగవత కథా సుధారసాన్ని గ్రోలి భాగవత ధర్మాన్ని అనుష్ఠించి అమృతత్వాన్ని చేరుకోవాలని అందరి ఆకాంక్ష. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.